ఈ నెల అనగా ఏప్రిల్ 22 జరిగిన సంఘటన దేశంలో ఎప్పుడు ఎవరు మర్చిపోలేరు. అంటే మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతున్న అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ అనే ఒక టూరిస్ట్ స్పాట్, అది టూరిస్ట్ ప్లేస్. పోలీస్ యూనిఫామ్ లో వచ్చి పాకిస్తానీ ఉగ్రవాదులు మన ఇండియన్ టూరిస్టుల పైన జరిగిన కాల్పుల్లో టోటల్ గా 28 మెంబర్స్ చనిపోయారు. ఇది అసలు మర్చిపోలేని ఘటన. ఇది ఎలా జరిగిందంటే హిందువులు పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ కాల్చి చంపేశారంట. మీరు ముస్లింలా హిందువులా అని అడిగి మరి హిందువులు అయితే కాల్చి చంపేశారంట. అసలు ఎంత దారుణమైన ఘటన ఇది. ఈ 7 days అవుతుందంట. హనీమూన్ కని ఇక్కడికి వచ్చారు. ఈ టూరిస్ట్ ప్లేస్ లో ఈ టెర్రరిస్ట్ అటాక్ లో వాళ్ళ ఆయన చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం అంటే మ్యారేజ్ అయ్యి 7 days అవుతుంది, ఇంకా ఆమె కాళ్ళకున్న పారని కూడా ఆరలేదు. అంతలోగే వాళ్ళ ఆయన్ని చంపేశారు, అది కూడా టెర్రరిస్ట్ అటాక్. ఈ టెర్రరిస్ట్ అటాక్ లో ఇంకో విషయం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో హస్బెండ్ చంపేశారు. ఆ వైఫ్ కూడా నన్ను చంపేయండి అని ప్రాధేయపడినా సరే నేను మిమ్మల్ని చంపం, ఇలానే ఏడ్చుకుంటూ వెళ్ళి మీ దేశ ప్రధానమైన నరేంద్ర మోడీకి చెప్పుకో అని అన్నారంట. ఇది అక్కడ జరిగిన అటాక్ లో ఆ వీడియోలో చెప్పింది. సోషల్ మీడియాలో ఉంది ఆ వీడియో, కావాలంటే మీరు చూసుకోండి. దానికి స్పందిస్తూ మన మోడీ గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో చూడండి. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంటే ఎందుకు ఈ అటాక్ జరిగింది, ఈ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ అటాక్స్ ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన 28 మెంబర్స్ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ.